హలో, ఈరోజు మన రెసిపీ బెండకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్రిపోతుంది. పచ్చడి చేసుకోవటానికి ఇక్కడ నేను పావుకిలో బెండకాయలు వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను 3 టమాటాలు వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మొత్తం కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు, ఆవాలు, అలాగే ధనియా, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, నేను 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. సో మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత జాల్లో చల్లారనివ్వాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి బెండకాయలు అనేది ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ